శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వే జనా శుభోదయః. మనందరం కూడా సహజంగా రాశి ఫలాలు, ప్రతి ఉగాదికి సంవత్సర ఫలాలు ఇలా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా అసలు మనం ఒక రాశిలో పుడితే మనకి అదృష్ట సంఖ్య ఏది, అదృష్ట వారం ఏది, సహజంగా కూడా మనం ఏ రోజు ఏం చేస్తే మనకు పని అవుతుందో కాదో ఇలాంటి భయాలతో మనం ఉంటూ ఉంటాం. ఇలా కాకుండా అసలు మన యొక్క పుట్టిన రాశిని బట్టి, మన పుట్టిన తేదీని బట్టి అదృష్ట తేదీ ఏది, అదృష్ట సంఖ్య ఏది, లక్కీ నెంబర్, లక్కీ వారం ఏది, ఇలా తెలుసుకుంటే మనం ఆ రోజున ఏదైనా పని ప్రారంభం చేస్తే చాలా ఈజీగా మనకు అదృష్టం కలిసి వచ్చి చక్కగా మనకు పని అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే సహజంగా కూడా మనం ఇంగ్లీష్ అంకెల ప్రకారం 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ ఇలా మనం అందరం కూడా జన్మిస్తూ ఉంటాం. ఇలా న్యూమరాలజీ, అదే రకంగా ఆస్ట్రాలజీలో మేషరాశి వారు, వృషభ రాశి, ఇలా ద్వాదశ రాశుల్లో ఏ రాశిలో పుడితే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా న్యూమరాలజీ ప్రకారం 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీ మేషరాశిలో ఈ తేదీ వారు ఎవరైనా సరే జన్మించినట్టయితే వారి యొక్క అదృష్ట సంఖ్య ఏది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీ మేషరాశి వారు ఎవరైతే ఈ తేదీలలో మేషరాశిలో జన్మించిన వారు ఉన్నారో వారు ఎలా ఉంటారు, వారి యొక్క అదృష్ట సంఖ్య ఏది, అదృష్ట వారము ఏది, అది కనుక మనం తెలుసుకున్నట్టయితే చక్కగా వారు ఆ రోజున పని చేసినట్టయితే వారికి అన్ని పనులు కూడా సకాలంలో నెరవేరి చక్కటి అదృష్టం కలిగి చక్కటి అదృష్ట యోగవంతులు అవుతారు. కాబట్టి చక్కగా తెలుసుకోండి. ముందుగా 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీ వీరు మేషరాశిలో పుట్టిన వారు ఎలా ఉంటారు అని చూసుకున్నట్టయితే ముందుగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం, ఈ 9 పాదాలు కలిపి మేషరాశి అంటాం. సహజంగా కూడా అసలు మేషరాశి వారు ఎలా ఉంటారు అని చూసుకున్నట్టయితే సహజంగా మేషరాశి అనగానే కొంత ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు బాగా ధైర్యవంతులుగా ఉంటారు. కారణం ఏంటి అంటే అగ్నితత్వపు రాశి అంటాం. ఈ అగ్నితత్వపు రాశిలో పుట్టినటువంటి వారు కొంత కోపం ఎక్కువగా ఉంటుంది, క్షణికావేశం ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. బాగా ధైర్యవంతులు కలిగి ఉంటారు. ఎక్కువగా సైన్యంలో ఉండేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా సైన్యంలో పుట్టేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అదే రకంగా ధైర్యవంతులు, రాజకీయ నాయకులు కూడా చాలా ధైర్యంగా రాజకీయాల్లో చాలా త్వరగా ఎదుగుతూ ఉంటారు. పరిశోధకులు అంటాం. సహజంగా కూడా వీరు ఎక్కువగా అనేక విషయాల్ని ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. అదే రకంగా ఒకేసారి ఎలాంటి కార్యక్రమమైనా బాగా చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేస్తారు. ఏ సమస్య వచ్చినా సరే ఎలాంటి కార్యక్రమాన్నైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా దాన్ని చేస్తూ ఉంటారు. అలాంటి తత్వం కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. అదే రకంగా ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య ఏది అని చూసుకున్నట్టయితే సహజంగా మేషరాశి అందరికీ కూడా 1, 9 అదృష్ట సంఖ్యగా మనం చెప్తూ ఉంటాం. 1 కంటే కూడా ముందుగా ప్రధానంగా 9వ తేదీ ఎవరైతే సహజంగా 9 టోటల్ వచ్చేట్టుగా చూసుకోండి మేషరాశి వారు గనక ఆ 9 వచ్చేటువంటి తేదీల్లో కనుక పనిని ప్రారంభిస్తే వారికి అదృష్టం వరిస్తుంది. అదే రకంగా మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ మేషరాశి వారు ఏ పనిని ప్రారంభించినా కూడా ఇబ్బంది లేకుండా చాలా అనుకున్న పనులు వారికి అదృష్టం లాగానే చాలా ఈజీగా అయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు మీరు మంగళవారం కానీ ఆదివారం కానీ ఏదైనా ఒక పని చూసుకోండి. ఆ పనిని ప్రారంభిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ మంగళవారము లేదా ఆదివారం ఏ పనిని ప్రారంభించినా వీరికి అదృష్ట విజయలక్ష్మి వరిస్తుంది. అదే రకంగా ఈ మేషరాశిలో ఉండేటువంటి వారు ఏ దిక్కున నివాసం ఉండాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. మనకు జాతకం ఎంత ప్రధానమో ఇంటి వాస్తు కూడా అంతే ప్రధానం. ఈ యొక్క మేషరాశి వారు తూర్పు దిక్కున ఉండడం వల్ల చక్కటి బలం చేకూరుతుంది. ఏదైనా మీరు ఒక పెళ్ళిళ్ళు కానీ సహజంగా చూస్తూ ఉండండి, మేషరాశి వారు ఒక గృహప్రవేశాలు కానీ లేదా పెళ్ళిళ్ళు కానీ వీళ్ళ పనులన్నీ కూడా
ఎక్కువగా రాత్రిపూట చేసేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా రాత్రిపూట చేసేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి రాత్రి బల రాశులు అంటాం వీటిని. అదే రకంగా తూర్పు దిక్కున ఉండేటువంటి ఇంట్లో ఉంటే చక్కటి యోగం కలుగుతుంది. అదే రకంగా ఈ రాశిలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అదృష్ట సంఖ్య ఉంటుంది ఎప్పుడూ కూడా. మనం ఏ రాశిలో పుట్టినా ఒక రాశికి 9 పాదాలు ఉంటాయి, 3 నక్షత్రములు ఉంటాయి. కాబట్టి ముందుగా అశ్విని నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. అసలు అశ్విని నక్షత్రం వారు ఎలా ఉంటారు అని మనకు చూసుకున్నట్టయితే, అశ్విని నక్షత్రం వారు చక్కటి విద్యావంతులు అంటాం. అంటే బాగా చదువుకునేటువంటి వారు. అదే రకంగా ధైర్యశీలులు, ఏ కార్యక్రమాన్నైనా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. అభిమానవంతులు, ఏదైనా ఒక మాట అంటే కనుక వీరు తీసుకోలేరు, ఖచ్చితంగా పడరు. ఎవరు ఏ మాట అన్నా కూడా దాన్ని ఎదిరిస్తూ ఉంటారు. అదే రకంగా ఈ అశ్విని నక్షత్రం వారు సహజంగా కూడా చిన్నప్పుడు బాగా ఇబ్బంది పడి మొదటి సంతానం పుట్టేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. సహజంగా కూడా ఇంటికి పెద్దగా పుడితే కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, బాధ్యతలు ఎక్కువగా మోస్తారు అశ్విని నక్షత్రం వారు. కాబట్టి సహజంగా అశ్విని నక్షత్రం అనగానే వీలైనంత వరకు 100లో ఒక 60-70% మంది ఇంటికి పెద్దవారిగా పుట్టేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది జాతకంలో. కాబట్టి ఈ యొక్క అశ్విని నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య ఏది, అదృష్ట వారము ఏది అని చూసుకున్నట్టయితే, అశ్విని నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య 7, 3, 9. ఏ తేదీలైనా సరే ఈ నక్షత్రం వారు 7వ తేదీ కానీ, 3వ తేదీ కానీ, 9వ తేదీ కానీ పనిని ప్రారంభిస్తే వీరికి చక్కటి విజయం చేకూరుతుంది. అదే రకంగా వీరు ఖచ్చితంగా గురువారం కానీ, మంగళవారం కానీ ఎలాంటి పని చేసినా కూడా వీరికి అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అశ్విని నక్షత్రం వారు గురువారం కానీ, మంగళవారం కానీ ఎలాంటి పని చేసినా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. కారణం ఏంటి అంటే, అశ్విని నక్షత్రం అనగానే అశ్విని దేవతల యొక్క నక్షత్రం, చక్కటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు వీరు. కాబట్టి వీరు ఆ వారంలో కనుక పని చేసినట్టయితే చక్కటి అద్భుతం కలుగుతుంది. అదే రకంగా అశ్విని నక్షత్రం వారు ఏ అదృష్ట రత్నాన్ని ధరించాలి అని చూసుకున్నట్టయితే, అశ్విని నక్షత్రం వారికి కేతు అధిపతి. కాబట్టి చక్కగా వైఢూర్యము అంటాం, అటువంటి వైఢూర్యాన్ని ధరించినట్టయితే చక్కటి యోగం కలుగుతుంది. ఇది అశ్విని నక్షత్రం యొక్క జాతకం. తరువాత మనం అశ్విని నక్షత్రం అయిపోగానే భరణి నక్షత్రం వారు ఎలా ఉంటారు అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం. అసలు భరణి నక్షత్రం అనగానే చక్కటి ధైర్యవంతులు, శరీర దారుఢ్యం కలవారు, చాలా బలంగా ఉంటారు. అదే రకంగా భరణి నక్షత్రం వారు దీర్ఘాయుష్యులు అంటారు, అంటే ఎక్కువ ఆయుర్దాయం కలిగినటువంటి వారు. అదే రకంగా శాంత చిత్తులు, ఎవరితో కూడా గొడవకు వెళ్ళరు, గొడవకు వెళ్లకుండానే ఏ సమస్యనైనా చాలా సునాయాసంగా పరిష్కరిస్తారు. సత్యతత్వ ప్రియులు, సహజంగా కూడా భరణి నక్షత్రం వారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఏదైనా నిజమే మాట్లాడతారు, అబద్ధాలు చెప్పడం చాలా తక్కువగా అబద్ధాలు ఆడతారు, ఎక్కువగా నిజాలు చెప్తారు. అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులు. అదే రకంగా స్వల్ప సంతానం కలిగి ఉంటారు, అంటే చాలా తక్కువ సంతానం కలిగి ఉంటారు. భరణి నక్షత్రంలో పుట్టినటువంటి ఎవరైనా సరే తక్కువ సంతానం కలిగేటువంటి యోగం మనకు ఆ యొక్క నక్షత్ర జాతకంలో కనిపిస్తుంది. కాబట్టి భరణి నక్షత్రం వారు ఇలా ఉంటారు. అదే రకంగా భరణి నక్షత్రం వారు ఎక్కువగా రాజకీయ నాయకుల దగ్గర ప్రధాన పాత్రలో పనిచేస్తూ ఉంటారు. ఏదైనా ఒక పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక ప్రధాన పాత్రలో వీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు. అదే రకంగా ఏదైనా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి వృత్తిలో ఉంటారు. ఇలా భరణి నక్షత్రం వారు బాగా అందరినీ అజమాయిష్ చేస్తూ, బాగా అందరి చేత ఒక 10 రోజులు చేయాల్సిన పనిని ఒక 2-3 రోజుల్లో బాగా వారికి చెప్తూ చేయించగలిగేటువంటి స్థాయి కలిగి ఉంటారు. చక్కటి తెలివితేటలు కలిగి ఉంటారు. భరణి నక్షత్రం వారు ఏ రోజున ఏమి చేయాలి అని చూసుకున్నట్టయితే, సహజంగా కూడా భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు అంటాం. కాబట్టి వీరి యొక్క లక్కీ తేదీ భరణి నక్షత్రం వారికి 6, 5 వీరి యొక్క అదృష్ట సంఖ్యలు. కాబట్టి 6వ తేదీ కానీ 5వ తేదీ కానీ టోటల్ చేట్టుగా చూసుకొని వారు పనిని ప్రారంభిస్తే చక్కటి అదృష్టం కలుగుతుంది. అదే రకంగా భరణి నక్షత్రం వారు ఆదివారం కానీ, లేదా శుక్రవారం కానీ, మంగళవారం కానీ ఏ పని చేసినా కూడా వీరికి అదృష్ట విజయం కలుగుతుంది. అదే రకంగా ఈ యొక్క భరణి నక్షత్రం వారు చక్కగా వజ్రాన్ని ధరించాలి, అదృష్ట రత్నము అంటాం. కాబట్టి ఈ యొక్క భరణి నక్షత్రం వారు వజ్రాన్ని కనుక ధరించినట్టయితే చక్కటి అదృష్ట యోగం కలుగుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. తర్వాత భరణి నక్షత్రం తర్వాత ఈ మేషరాశిలో
కృత్తికా నక్షత్రం 1వ పాదం. అసలు కృత్తికా నక్షత్రం వారు ఎలా ఉంటారు అని కనుక మనం చూసుకున్నట్టయితే, కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారు బాగా ధైర్యవంతులుగా ఉంటారు. ఏ పనికైనా సరే నేను ముందున్నాను అని వారే ముందుండి ప్రతి పనిని కూడా చేస్తూ ఉంటారు. సహజంగా స్నేహితులకి బాగా ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు, బంధువులకు బాగా ఎక్కువగా సహాయం చేస్తుంటారు. కానీ ఇంట్లో వాళ్ళతో కొద్దిగా గొడవలు పడుతూ ఉంటారు. అంటే వాళ్ళ అమ్మా నాన్నతో కానీ లేదా వివాహమైన చోట అత్తమామలతో కానీ కొద్దిగా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడుతూ కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం వీరి యొక్క జాతకంలో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి సహజంగా కృత్తికా నక్షత్రం వారు అలా ఉండేటువంటి అవకాశం ఉంది. అంతేగాని అలా ఉండాలని కాదు, మన యొక్క జాతకాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది. అదే రకంగా ఈ నక్షత్రం వారు ఈ కృత్తికా నక్షత్రానికి అగ్ని అధిపతి. కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం అగ్ని అధిపతి కావడం చేత వీరికి కోపం కూడా ఒక్క నిమిషమే వస్తుంది. కానీ ఆ కోపాన్ని ఎక్కువ రోజులు మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు, కానీ ఎవరికీ చెప్పరు. ఇలా ఉండేటువంటి అవకాశం మనకు కృత్తికా నక్షత్రం వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అదే రకంగా ఈ నక్షత్రం వారికి లక్కీ తేదీ ఏది, అదృష్ట సంఖ్య ఏది అని చూసుకున్నట్టయితే కృత్తికా నక్షత్రం వారికి 3, 9 తేదీలు వచ్చేట్టుగా చూసుకోండి. టోటల్ చేస్తే 3 కానీ 9 కానీ రావాలి. అలాంటి తేదీల్లో కనుక పనిని ప్రారంభం చేస్తే అదృష్టం వరిస్తుంది. అదే రకంగా ఈ నక్షత్రం వారు గురువారం ప్రధానం. గురువారం కానీ మంగళవారం కానీ ఏ పనిని ప్రారంభించినా వీరికి విజయం చేకూరుతుంది. ఇది ఈ యొక్క కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి వారి యొక్క జాతకం. అదే రకంగా 3 నక్షత్రాల వారు కూడా ఒక్కొక్కరికి విడివిడిగా నేను మీకు అదృష్ట రత్నాన్ని అదృష్ట సంఖ్యను చెప్పాను. అదే రకంగా కృత్తికా నక్షత్రం వారు ఏ రత్నాన్ని ధరించాలి అని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నక్షత్రం వారు కెంపును ధరించండి. ఈ 3 నక్షత్రాల వారు మేషరాశి కావడం చేత అందరికీ కూడా అదృష్ట సంఖ్య మేషరాశికి మాత్రం 9 అదృష్ట సంఖ్యగా చెప్పుకుంటాం. విడివిడిగా చూసుకున్నట్టయితే ఈ నక్షత్రానికి ఆ రోజున ఆ తేదీ వచ్చేట్టుగా చూసుకున్నట్టయితే మీ యొక్క జాతకం అదృష్టమయం అవుతుంది. కాబట్టి ఈ 3 నక్షత్రాల వారు ఈ రకంగా పాటించండి. చక్కగా తూర్పు దిక్కున నివాసం ఉండండి, అదృష్ట రత్నాన్ని ధరించండి, చక్కటి యోగం కలుగుతుంది. అదే రకంగా మనం ఇప్పుడు కేవలం ఆ యొక్క నక్షత్రాన్ని ఆ రాశిని బట్టిన మాత్రమే నేను మీ యొక్క రెమెడీస్ కానీ అదృష్ట రత్నాన్ని కానీ చెప్పాను. సహజంగా కూడా మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం, పుట్టిన తేదీ సమయం కనుక ఉన్నట్టయితే కంప్లీట్గా అసలు మనకు అదృష్ట రత్నం ఏంటి, అదృష్ట వారాలు ఏంటి, అదృష్ట తిథులు ఏమిటి అంటే సహజంగా కూడా నేను ఇప్పుడు డేట్ల ప్రకారం చెప్పాను. మీకు తిథులు కూడా మనం నిర్ణయించుకోవచ్చు, అసలు ఏ తిథిలో మనం పనిచేయాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైము కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క పూర్ణ జాతకాన్ని, మన యొక్క పూర్తి అదృష్ట సంఖ్యని నిర్ణయం చేయవచ్చు. కాబట్టి అందరూ కూడా చక్కగా మీ యొక్క అదృష్ట రత్నాన్ని తెలుసుకోండి, అదృష్ట వారములను తెలుసుకోండి, అదృష్ట తిథులను తెలుసుకోండి, చక్కటి అదృష్ట యోగాన్ని పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః శుభ సమయః. స్వస్తి.